చిరంజీవా మనకెందుకులే, ఏంటి బాలయ్య బాబు వస్తున్నాడా, అయితే సైడ్ అయిపోదాం. వెంకీ బరిలోకి దిగుతున్నాడా, ఇక వెనక్కి వెళ్ళిపోదాం. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలకి పోటీగా రావాలంటే ఇలా భయపడే పరిస్థితి. కానీ ఇప్పుడు తగ్గేదేలే అన్నట్లు మేము వస్తామంటూ సిద్ధమైపోయారట ఈ కుర్ర హీరోలు. మరి టాలీవుడ్ స్టార్స్తోనే సై అంటున్న ఈ యంగ్స్టర్స్ ఎవరో మనము ఒలికేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక టాప్ స్టార్స్ నుంచి సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు. మీరు జస్ట్ తీసి పెట్టండి, మేము చూసి పెడతామంటూ టికెట్స్ చేత పట్టుకొని సిద్ధమవటం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదంతా కూడా గతం. కరోనా పుణ్యమా అని కాలు కదపకుండా ప్రపంచ సినిమాని అరచేతిలో అమర్చుకున్న ప్రేక్షకుడికి డిమాండ్స్ ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. మాకు కాస్టింగ్ తో పాటు కథలు కూడా కావాలి అనటం మొదలు పెట్టేశారు. దాంతో కాంబినేషన్ నమ్మి సినిమాలు తీసే నిర్మాతలు ఇప్పుడు కథలపై కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు. దాంతో పెద్ద సినిమాలతో పాటు కథాబలమున్న చిన్న సినిమాలు కూడా వెండితెరపై తమ సత్తాని చాటడం మొదలు పెట్టేశాయని చెప్పవచ్చు. ఈ మధ్య బచ్చన్లు, శంకర్లు తోకముడవగా ఆయంటూ కమిటీ కుర్రాళ్లు బాక్సాఫీస్ వద్ద ఎలా కలెక్షన్ల వర్షం కురిపించారో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఆ సీజన్ ఈ సీజన్ అంటూ కాదు, ఏకంగా సంక్రాంతి సీజనే మా టార్గెట్ అంటూ ముగ్గురు యంగ్స్టర్స్ కలిసి చేస్తున్న ఓ మల్టీ స్టారర్ సినిమా ఇప్పుడు ప్రేక్షకులని పలకరించడానికి సిద్ధమైపోయిందన్న వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవటానికి భారీ మూవీ మేకర్స్ పోటీ పడుతూ ఉండగా ఈ కుర్ర హీరోలు కూడా మా సినిమాలు కూడా ఉన్నాయంటూ వచ్చేస్తున్నారు. ఒకవేళ సినిమా మినిమం బాగుందని టాక్ వచ్చినా చాలు కలెక్షన్లు కొల్లగడుతుంది అన్న ప్లాన్ లో ఉన్నారట వారు. ఎలాగో వచ్చే ఏడాది సంక్రాంతికి మేమొస్తున్నామంటూ కర్చీఫ్ పట్టుకుని మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 10న విశ్వంభర చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా NBK 109 సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ కూడా రావచ్చని ఇన్సైడ్ టాక్. దీంతో పాటుగా దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో సిద్ధమవుతున్న సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆ సీజన్లోనే రాబోతున్న సంగతి తెలిసిందే. పైగా అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో ఇప్పటికే 2 సక్సెస్లు ఉన్నాయి. వాటిలో F2 సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఇప్పుడు కూడా సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటామనే గట్టి నమ్మకంతో మేకర్స్ ఉన్నారట. ఇదిలా ఉంటే వీటికి పోటీగా మేమేమీ తక్కువ కాదంటూ సంక్రాంతి రేసులోకి నాంది ఫేమ్ విజయ్ కుమార్ కనకమెడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్టు సమాచారం. తమిళంలో హిట్ అయిన గరుడన్ రీమేక్ గా ఇది తెరకెక్కుతోందని ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్. ఈ సినిమాలో శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో పరిచయం అవ్వబోతుంది. ఈ సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉన్నా సరే వారికి ఇటీవల కాలంలో సరైన హిట్స్ అయితే లేవు. కానీ మల్టీ స్టారర్ కాబట్టి తెలుగు ప్రేక్షకులని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని, పైగా తమిళ హిట్ సినిమా అయిన గరుడన్ రీమేక్ కాబట్టి సంక్రాంతికి వచ్చి ఖచ్చితంగా సత్తా చాటుతుంది అంటున్నారు మూవీ మేకర్స్. ఇక పొంగల్లో ఇప్పటికే విశ్వంభర, NBK 109, సంక్రాంతికి వస్తున్నాం లాంటి టాప్ స్టార్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో పోటీ పడి ఈ కుర్ర హీరోలు బాక్సాఫీస్ దగ్గర నిలబడగలరా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సంక్రాంతి రేస్ లో వచ్చి స్టార్ హీరోల పోటీని తట్టుకొని నిలబడడం అంటే కంటెంట్ తో ఏదైనా అద్భుతం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది హనుమాన్ మూవీ కూడా గుంటూరు కారంతో పోటీ పడి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మరి రీమేక్ కథతో వస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ పోటీని ఇస్తుందా లేక పడిపోతుందా అనేది కాలమే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.